ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమించడానికి నీకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఐ లవ్ యూ గౌరీ సార్, ఐ లవ్ యూ గౌరీ సార్. ఈ క్షణం నా జీవితంలో మర్చిపోలేను బేబీ. నువ్వు ఐ లవ్ యూ చెప్పినందుకు కాదు, ఈ క్షణం నుంచి నీ జీవితం నా చేతుల్లో పెట్టినందుకు. ఆగరా 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 ఆగు, నా మాట విను. ఆగు ఆగరా విను విను నా మాట విను. రిషి, భవిష్యత్తులో కాబోయే పాపులర్ హీరోవి. వీడి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఏసీపీ డోర్ తీయబే, ఈ రోజు వాడంతా చూడాలి. డోర్ తీ. రిషి ఆగరా. కాంతిని ఉండరా. ఆగు రిషి, ఇంత చెప్తున్నా ఆగవేంట్రా పిచ్చోళ్ళలాగా? పద. తలుపు తీయబే. వదిలిపెట్టండి రే. రే ఏసీపీ, ఏసీపీ వాడిని వదిలిపెట్టు. వదులు క్రాంతి. క్రాంతి అయినా నువ్వేంట్రా మేఘమాలని డీల్ చేయడానికి ఇలాంటి చెత్తతో తీసుకొచ్చావు? నువ్వు చెప్పిన ప్లాన్ కి వీడే కరెక్ట్. వీడు ఎంత మెంటలోడో అంత సైకో. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సునామీ వస్తుంటే సబ్బుతో స్నానానికి వెళ్ళే రకం. ఎవడన్నా లెక్కలేదు, ఆడాలంటే అస్సలు గౌరవం లేదు. వీడు మాత్రమే మేఘమాలని సరిగ్గా డీల్ చేయగలడు. అక్కర్లేదు, అసలు వీడు బ్రతుకుండడానికి వీల్లేదు. మా అమ్మ మీదే చెయ్యెత్తుతాడా వీడు. చేస్తావో చెయ్యిస్తావో నీ ఇష్టం, కానీ వాడు కనబడకూడదు. కనబడితే వాడి శవం హుస్సేన్ సాగర్లో తేలుతుంది. నువ్వంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు రిషి. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు రిషి, బండెక్కు, వెళ్ళరా. ఎక్కడ వాడు? ఎక్కడున్నా చంపేస్తా కొడుకుని. రేయ్ పారిపోగలవేమో కానీ ఈ యోగి గాడి నుంచి తప్పించుకోలేవు. వెతుకుతా, గల్లీ గల్లీ వెతుకుతా. హైదరాబాద్ లో ఏ మూలన్నా లాక్కొచ్చి మరీ నరికేస్తా. రై, ఎంత ఆవేశపడితే అంత ఆయాసం పెరుగుతుంది. అర్థమైందనుకుంటా. నన్ను కొట్టినోడిని చంపడానికి సాయం చేస్తానని మాటిచ్చి వాడు నీ ఫ్రెండ్ అయ్యేసరికి కాపాడుకుంటావా? ప్రస్తుతానికైతే కాపాడుకున్నావేమో కానీ నేను రాబందు లాంటోడిని. వాణ్ణి కోడి పిల్లని తన్నుకుపోయినట్టు తన్నుకుపోతా. రాయ్, నువ్వు ఈ గడ్డి తప్ప ఏమీ పీకలేవరా. నా ఫ్రెండ్ స్టేటస్ ఏంటో, వాడి రేంజ్ ఏంటో తెలుసా? వాణ్ణి వదిలేసుంటే నువ్వు ఈ పాటికి ప్రాణం వదిలేసుండేవాడివి. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే నిన్ను చంపడం అనేది వాడికి ఒక్క క్షణం పని. వాడికి క్షణం కావాలేమో, నాకు అరక్షణం చాలు. నన్ను కొట్టినందుకు వాణ్ణి, వాడికి సాయం చేసినందుకు నిన్ను, ఇద్దరిని కలిపి లేపేసి గోల్కొండ కోటకు వేలాడదీస్తా. నువ్వు నా ఫ్రెండ్ పనికి ఉపయోగపడతావని ఇప్పటిదాకా నువ్వు ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా ఓపిగ్గా భరించాను. ఇంకా ఎక్స్ట్రాలు చేశావనుకో, వాడిదాకా అవసరం లేదు, నేనే ఎన్కౌంటర్లో లేపేస్తాను. రేయ్, డీల్కి నువ్వు ఎలాగూ అక్కర్లేదన్నాడు నా ఫ్రెండ్. అంటే నాకు కూడా నీతో పని లేదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు, లేదనుకో అన్యాయంగా చచ్చిపోతావు.
మనకి కిక్కిచ్చే పని ఏం దొరుకుతుందా అనుకున్నాను. దొరికింది. పిచ్చ పిచ్చగా కిక్కిచ్చే పని దొరికింది. అత్తయ్య రండత్తయ్య. చైత్ర లేదమ్మా? వస్తుంది, ఆఫీస్కి వెళ్ళింది. కూర్చోండి. పర్వాలేదమ్మా, వచ్చేసిందనుకున్నాను. తనతో ఏమైనా పనుందా అత్తయ్య? ఇక నుంచి పనంతా తనతోనే. రేపే కదా పూజ మొదలుపెట్టేది. అవునా? అవునమ్మా, అందుకే నా మనవరాలు కొత్త బట్టలు కట్టుకొని పూజలో కూర్చోవాలని హడావుడిగా వచ్చాను. ఎందుకత్తయ్య ఇప్పుడు ఇవన్నీ? ఏదో నా తృప్తి కోసం. తీసుకోమ్మా. చైత్ర, ఏంటిది? మన మనుషులు కాని వాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనవి కానివేవైనా మన ఇంట్లో ఉన్నా నాకు నచ్చదు. చైత్ర, చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? నువ్వు ఉండమ్మా. నీ మనుషులు కాని వాళ్ళెవరు? నేనేనా? వేరే చెప్పాలా? నేనే లేకపోతే నా కొడుకే లేడు. వాడే లేకపోతే నీ పుట్టుకే లేదు. పిచ్చిదానా, అది తెలుసుకో ముందు. అసలు మీరు పుట్టకపోయి ఉంటే బాగుండేది. అప్పుడు నాకు ఈ జన్మే ఉండేది కాదు. బాగుంది. వెనకటికి ఎవరితో మొగుణ్ణి నేనే పుట్టకపోతే మీరెవరిని చేసుకునేవారండి అని అడిగిందంట. అంత అదృష్టం నాకు ఈ జన్మకు లేదు అన్నాడంట ఆ మొగుడు. అలా ఉంది నీ వ్యవహారం. ఏ పుట్టుక ఎవరి చేతిలో లేదు. ఎవరి తలరాతను బట్టి వాళ్ళ జీవితం నడుస్తుంది. మా అన్నయ్య మాతో ఉంటే అప్పుడు మీ తలరాతలే మార్చేసేవాడు. వాడే గనక మీతో పాటు ఉండుంటే నాకింత దిగులుండేదే కాదు. మీకెందుకు మధ్యలో బాధ? మీకొక మనవడు ఉన్నాడు కదా, ఏకైక వారసుడు అని నేనేం చెప్పుకుంటూ తిరగలేదే. ఇప్పుడు ఈ పూజ అందుకేగా. కళ్ళెదురుగా కనపడేవాడికి కీడు జరుగుతుంటే భయపడ్డ మాట నిజమే. కానీ ఎక్కడున్నాడో తెలియనివాడు ఎలా ఉన్నాడో అన్న బాధ కూడా ఉండదా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు 2 మనవలు, 1 మనవరాలు. ఈ మాట మీ కోడలు ముందరండి, చూస్తా. మొక్కలు నేల మీద మొలుస్తాయని, చుక్కలు ఆకాశంలోనే మెరుస్తాయని ఎవరికీ చెప్పక్కర్లేదు. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకండి అత్తయ్య. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు మంచి చెడు, తప్పు ఒప్పు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన సర్వజ్ఞురాలివి. నేను చెప్పేటంత దాన్ని కాకపోయినా చెప్తున్నానమ్మా. మా తరం అయిపోయింది. మీ అమ్మ నాన్న తరం కూడా గడిచిపోయింది. మిగిలిందంతా మీ తరమే, యువతరం. మీరైనా కలిసిమెలిసి ఉండాలన్నదే నా ఆశ. భగవంతుడు ఎంత గొప్ప మెలిక పెట్టాడో చూసావా? అన్నకు అరిష్టం కలగకుండా ఆడపడుచు పూజ చేయాలని గ్రహాల్ని అటూ ఇటూ మార్చాడు. అరిష్టాల్ని పోగొట్టడానికి అయిష్టాల్ని పక్కన పెట్టాలన్నదే ఆ పైవాడి సంకల్పం. అర్థం చేసుకో. నేను ఈ పూజ అయిష్టాన్ని పక్కన పెట్టి చేయడం లేదు. ఇదే పూజ మా అన్నయ్యకి మంచి చేస్తుందన్న నమ్మకంతో చేస్తున్నాను. నా నమ్మకమే నిజమైతే మీ అందరికీ బుద్ధి చెప్పడానికి ఎప్పుడో మా అన్న తిరిగి వస్తాడు. ముఖ్యంగా నీ మనవడి పొగరు అణచడానికి. చైత్ర, నీ అన్న ఎంత గొప్పవాడో రిషి కూడా అంతే గొప్పవాడు. ఇద్దరూ ఒక తండ్రి కొడుకులే కదా. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటుంటే కొట్టుకు చావాలని నువ్వు కోరుకుంటున్నావు. నా అనుభవం అంత లేదు, నీ వయసు. ఇలాంటి ఆవేశం సహజమే. అబ్బో, నీ మనవన్ని ఒక్క మాట అనగానే రోషం పొడుచుకొచ్చేసిందే. చైత్ర, చాలు, ఇప్పటికే లిమిట్స్ దాటి మాట్లాడావు. ముందు లోపలికెళ్ళు. దాన్నేం అనకమ్మా. ఈ ఆటేదో గమ్మత్తుగా ఉంది. నాన్నమ్మ మనవరాలు ఏ ఇంట్లో అయినా ఇలాగే మాట్లాడుకుంటారు.
ఇంగ్లీష్లో అంటారే జనరేషన్ గ్యాప్ అని, అదే. నా మనవరాలు కాబట్టి నన్నెన్నన్నా సర్దుకుపోతాను. పూజకి రానేమోనని అనాల్సినవన్నీ అనేసి చివర్లో కూల్ చేయనక్కర్లేదు. మీ మనవడి కోసం కాకపోయినా మా అన్న కోసమైనా నేను పూజకొస్తాను. చాలా. అత్తయ్య, దాని మాటలు పట్టించుకుని మీరేం బాధపడొద్దు. అయ్యో, నేనెక్కడ బాధపడ్డానమ్మా, చాలా సంతోషంగా ఉన్నాను. పూజకు ఒప్పుకుందానా? కాదమ్మా, ఇన్నాళ్ళు ఇంట్లో నాకో మనవరాలు ఉందన్న సంగతి మర్చిపోయాను కదా. ఆ తప్పుకి పరిహారం చెల్లించుకున్నట్టుంది. చైత్రకి నా మనస్తత్వమే వచ్చింది తెలుసా. మనసులో ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. అచ్చు నాలాగే. మీ రక్తమే కదా. అవునవును, నా అంత అయితే తప్ప దాని కోపం తగ్గదేమో. అన్నట్టు మొదటిసారి నా మనవరాలికి బట్టలు తెచ్చాను. అది కట్టుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. ఆ విషయం నేను చూసుకుంటాను అత్తయ్య, మీరేమీ దిగులు పడకండి. రేపు పూజకి ఇవే కట్టుకొస్తుంది, సరేనా? చాలా సంతోషం. వెళ్ళొస్తానమ్మా. అవతల చాలా పనులున్నాయి. పూజారితో మాట్లాడాలి, పూజ సామాగ్రి తెప్పించాలి. వస్తానమ్మా. సారీ అంకుల్. ఏయ్, కళ్ళు దొబ్బాయా? ప్రియా, అమ్మా ప్రియా. ఏయ్, కని పారేస్తారా రోడ్డు మీద? ఏరా దున్నపోతా, నువ్వు మనిషివా పశువా? పసిపిల్ల తెలియక తప్పు చేస్తే నెట్టి పారేస్తావా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రాక్షసుడా! ఏం చూసావే? అన్నా అన్నా, ఎంతైనా పాప కన్న తల్లి కదన్నా, వదిలేయన్నా. పాప నెట్టేసరికి బాధలో తిట్టుంటుంది, వదిలేయన్నా. నా మాట వినన్నా. అన్నా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నా, వదిలేయన్నా. నా మాట వినన్నా. అన్నా. ఏరా చంపుతావా? చంపు. పసిదాన్నే నెట్టేసిన నీలాంటి వాడికి మనుషులంటే లెక్కే ఉంటుంది, దరిద్రుడా. ఇల్లు వాకిలి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరైనా ఉండుంటే మనిషిలా ప్రవర్తించేవాడివేమో. కానీ రోడ్డు మీద పారేస్తే గాలికి పుట్టి గాలికి పెరుగుంటావు. అందుకే పసిబిడ్డ మీద కూడా జాలి లేనంత జంతువులా తయారయ్యావు. రోడ్డు పక్కన మందు తాగడానికి ఇదేమన్నా మీ బాబు వేయించిన రోడ్డు అనుకుంటున్నావురా? ఇదేమన్నా మీ బాబు వేయించిన రోడ్డు అనుకుంటున్నావురా?
నాకు బాబంటూ ఏడిస్తే ఇలా ఫుట్పాత్ మీద ఎందుకుంటావురా? ఇలా ఫుట్పాత్ మీద ఎందుకుంటావురా? ఇలా చిచి, పసిబిడ్డలో దేవుణ్ణి చూస్తారు, ఆడదానిలో అమ్మని చూస్తారు. నీకలాంటి బుద్ధి జ్ఞానం ఎందుకుంటాయిరా? కన్న తల్లి పెంపకంలో పెరిగిన వాడివే అయితే, అమ్మ ప్రేమ పొందిన వాడివే అయితే నీకు ఒక మనసుండేది, నువ్వు ఒక మనిషిలా ఉండేవాడివి. నిన్ను కన్న తల్లిగాని బ్రతికే ఉంటే, ఇలాంటి వాణ్ణి కన్నానని తెలిస్తే గుండె పగిలి చస్తుందిరా. ఎందుకురా ఈ బతుకు? ఛీ! థు! చెల్లి ఎవరైనా ఉండంటే మనిషిలా ప్రవర్తించేవాడివేమో, కానీ రోడ్డు మీద పారేస్తే గాలికి పుట్టి గాలికి పెరుగుంటావు. అందుకే పసిబిడ్డ మీద కూడా జాలి లేనంత జంతువులా తయారయ్యావు. దిగరా, దిగుబే. ఏంది భయ్యా ఈ టైంలో? ఎదురు భయ్యా, నేను రాలేను. చల్ బే చల్.
ధీరగా